ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న డ్రామాలు, నాటకాలు రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్. గోరుకల్లు నిర్మాణం పూర్తి చేసి ఆయా కట్టుకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సమితి. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. శ్రీశైలంలో ఘనంగా శ్రీ బ్రహ్మరాంబా దేవికి కుంభోత్సవం. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. నంద్యాల జిల్లాలో పలు చోట్ల చైన్ స్నాచింగ్ పాల్పడిన ముద్దాయిల అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న డ్రామాలు, నాటకాలు రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని, ఏదో మభ్యపెట్టి మోసం చేయాలంటే రాష్ట్ర ప్రజలు సహించరని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టంపై జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా ఓటేశారన్నారు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వకముందే విప్ జారీ చేస్తారు. కానీ ఎంపీలు ఓటేసిన తర్వాత విప్ జారీ చేసి మైనార్టీలను మోసం చేశాడన్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు అవసరం లేకుండా సీఏఏ, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 వంటి మైనార్టీ వ్యతిరేక బిల్లులకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, ఈరోజు లోక్సభలో ఒక డ్రామా, రాజ్యసభలో మరో డ్రామా ఆడారని అన్నారు. ఈరోజు సిగ్గు లేకుండా మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లి పిటిషన్ వేశారని, ముస్లిం సమాజంపై జగన్ రెడ్డికి చిత్తశుద్ది లేదన్నారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనా కాలంలో మైనార్టీలను అనేక మందిని హత్య చేశారని, వారిపై దాడులకు తెగబడ్డారని, ఒక్కరోజుకు కూడా బయటకు వచ్చి విచారం వ్యక్తం చేయకపోగా దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయలేదన్నారు. ఈ రోజు 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే ముస్లింలపై డ్రామాలు ఆడుతున్నారని, హైదరాబాద్లోని సాక్షి ఆఫీస్ జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి థియేటర్ వక్ఫ్ భూముల్లో ఉందన్నారు. ముస్లింలు జగన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరని, నేడు సీఎం చంద్రబాబు ముస్లింలకు అండగా ఉన్నారన్నారు. మైనార్టీల కోసం నిలబడి వారి అభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉందని, దాన్ని మేం తప్పుబట్టం లేదని, జగన్ రెడ్డిని గతంలో కూడా కొట్టారని, ఇప్పుడు డ్రామాలాడి అధికారంలోకి రావాలని చూస్తున్నారని, అది జరగని పని అని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విప్ జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, ఆ విప్ రాజ్యసభలో మద్దతు ఇవ్వక ముందు జారీ చేయాల్సింది. పని పూర్తి చేసి విప్ జారీ చేసి రాష్ట్ర ప్రజలకి మభ్యపెట్టి మోసం చేయడానికి ఒక కుట్ర. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్లో కూడా లేడు. ఆ సమయంలో సిఏఏ, ఎన్ఆర్సి, అదేవిధంగా తలాక్ బిల్, అదేవిధంగా ఆర్టికల్ 370 అన్ని బిల్లులకి బేషరతుగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు లోక్సభలో ఒక డ్రామా, రాజ్యసభలో ఒక నాటకం, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిగ్గు లేకుండా. సుప్రీంకోర్టుకి వెళ్ళి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ముస్లిం సమాజానికి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో, ముస్లిం పట్ల ఎటువంటి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. గతంలో దాడులు జరిగినాయి, హత్యలు, ఆత్మహత్యలు జరిగినాయి. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి అనుకో మనం దాడులు జరిగితే అండగా నిలబడినాం,
సపోర్ట్ చేస్తున్నాం. ఎవరైతే హత్యకు పాల్పడినారో వాళ్ళకి శిక్షిస్తున్నామని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నోరు మెదిపి మాట్లాడిన దాఖలా లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం చీకొట్టి 11 సీట్లు ఇస్తే మళ్ళీ ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా మభ్యపెట్టి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో నాటకాలు వేస్తున్నారు. డ్రామాలు వద్దు. రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీరు ఎక్కడ నిలబడినారో అది చెప్పండి. మీరు వక్ఫ్ ఆస్తి గురించి మాట్లాడతారా? సాక్షి ఆఫీస్ ఏ భూమిలో ఉంది? ఒక భూమిలో ఉంది. మీ మామ రవీంద్రనాథ్ రెడ్డి థియేటర్ ఏ భూమిలో ఉంది? కడపలో వక్ఫ్ భూమిలో లేదా? మీ తండ్రి గారు ల్యాంకో హిల్స్ ఎవరికి అమ్మేశారు? ఎందుకు అమ్మేశారు? మీకు మైనార్టీ పట్ల ఒక భూముల పట్ల చిత్తశుద్ధి లేదు. ఏదన్నా కొంచెం స్కోప్ దొరికితే ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, మళ్ళీ బతిమిలాడాలి, ఎలా మభ్యపెట్టి మోసం చేయాలనే ఆలోచనలో ఉన్నారు మీరు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. నారా చంద్రబాబు గారు ప్రియత ముఖ్యమంత్రి వర్యులు ముస్లిం సమాజానికి గతంలో అండగా నిలబడినారు. రాష్ట్రంలో ఉన్న ఒక భూముల్ని తప్పకుండా 1 ఇంచు భూమి కూడా ఎవరు కాజేయడానికి అర్హత ఉండదు. ఆ స్కోప్ కూడా 100% ఉండదు. ఏ భూములైతే ఒక బోర్డు ఉన్నాయో తప్పకుండా పేద ప్రజల ప్రయోజనాల కోసం వక్ఫ్ మన్షా వక్ఫ్ ఏదైతే ఉందో తప్పకుండా అదే తీరులో నారా చంద్రబాబు గారు పని చేస్తారు. మైనార్టీ పట్ల నిలబడిన ఏకైక వ్యక్తి గతంలో కూడా ఇప్పటికీ కూడా వక్ఫ్ సవరణ చట్టం బిల్ ఆమోదం పొందకముందు ఎంత వరకు ప్రయత్నాలు చేశారు మనకు తెలుసు బాగా. సరే, కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉండి ఎవరు మనోభావాలు తింటే కూడా కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉండి తన ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేయడానికి మన రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ మేరకు డిఫరెంట్ ఆలోచనలు తప్పకుండా ఉంటాయి. ఆ ఆలోచనలకు కూడా మనం స్వాగతిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో మళ్ళీ మోసం చేసి ప్రజల్లోకి రావాలంటే గతంలో కూడా చీకొట్టారు. ఇప్పుడు కూడా మీరు డ్రామాలు చేసి రావాలని ఉద్దేశం మంచిది కాదు. మీ ఉద్దేశము గతంలో కూడా ఏది చేయలేదు రాష్ట్రానికి, ఇప్పుడు కూడా మీరు చేయట్లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరు మీకు పక్కన పెట్టేశారు. థ్యాంక్ యూ. ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులో కీలకమైన గోరకల్లు రిజర్వాయర్ నిర్మాణము మరమ్మతులు పూర్తిగా చేసి ఆయా కట్టుకు ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోరకల్లు రిజర్వాయర్ మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి అనుబంధ సంస్థ ఎస్ఆర్బీసీ ఆయకట్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం నంద్యాల జిల్లా పాణ్యం మండలం
తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఎస్ఆర్బీసీ ఆయకట్టు రైతుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ శ్రీబాగ్ ఒడింబకడికను గౌరవిస్తూ రాయలసీమలో చేపట్టిన ఏకైక ప్రాజెక్టు ఎస్ఆర్బీసీ అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంజయ్య ముఖ్యమంత్రిగా ఎస్ఆర్బీసీ ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారని, ఈ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి గోరకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు సహకారం అందించిన విషయాన్ని గుర్తుకు చేశారు. వెనకబడిన రాయలసీమలోని 1,90,000 ఎకరాల్లో సిర్లు కురిపించే అవకాశం ఈ ప్రాజెక్టు కల్పించిందని తెలిపారు. ఎస్ఆర్బీసీ ఆయకట్టుకు నీరు సకాలంలో సక్రమంగా అందించడానికి కీలకమైంది గోరుకల్లు రిజర్వాయర్. గోరుకల్లు రిజర్వాయర్ భద్రతకు కీలకమైన ఆ నిర్మాణాలను 5 సంవత్సరాల కిందట అర్థాంతరంగా ఆపారని, దీనికి తోడు రిజర్వాయర్ నిర్వహణ లోపాలతో అనేక చోట్ల రిజర్వాయర్ రివిట్మెంట్ కూడా కిందకి జారిందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీరున్నప్పుడు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి గోరుకల్లు వరకు ఉన్నటువంటి కాలువ ద్వారా రోజుకి 2 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్లో నింపడానికి అవకాశం ఉందని, అయితే రిజర్వాయర్ తెగిపోతుందన్న భయంతో కేవలం 1/2 టీఎంసీ నీటిని మాత్రమే రిజర్వాయర్లోనికి తీసుకొస్తున్నారని, దీనివల్ల శ్రీశైలంలో వరద ఉన్నప్పటికీ రిజర్వాయర్లో నీటిని నింపుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. శ్రీశైలంలో వరద ఉన్న సందర్భంలో సకాలంలో గోరుకల్లు నింపుకపోతే 1,90,000 ఎకరాలు ఎస్ఆర్బీసీ ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలేరు నగిరి ప్రాజెక్టుకు కీలకమైన గండికోటకు, మైలవరం, ఔక్ రిజర్వాయర్లకు గోరుకల్లు రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను పంపాల్సి ఉంటుందని, ఈ రిజర్వాయర్ల ఆధారంగా 1,50,000 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. అత్యంత కీలకమైన గోరుకల్లు రిజర్వాయర్ భవిష్యత్తు మీద ఆధారపడిన సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టు ద్వారా ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన జరగడమే కాక లక్షలాది ప్రజలకు తాగునీరు లభిస్తుందన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణ మరమ్మతులు పూర్తిగా చేయకపోతే వ్యవసాయ ఉత్పాదన నష్టం, లక్షలాది ప్రజలకు త్రాగునీరు ఇబ్బందితో పాటు గోరుకల నుంచి నంద్యాల పట్టణం వరకు ఉన్న ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోతుంది అన్న విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాలకులు తక్షణమే ఈ రిజర్వాయర్ భద్రతను గమనంలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం పాణ్యం తహసీల్దార్ నరేంద్ర కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై తహసీల్దార్ స్పందిస్తూ గోరుకల్లు రిజర్వాయర్పై రైతులు ఇచ్చిన వినతి పత్రంను జిల్లా కలెక్టర్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు పంపుతామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్ఆర్బీసీ ఆయకట్టు పరిరక్షణ సమితి నాయకులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. 57,000 ఎకరాలు సరిపోదని చెప్పి అమరావతికి ఇంకొక 43,000 ఎకరాలు తీసుకొని 1,00,000 ఎకరాలతో అమరావతి నగరాన్ని సృష్టించడం కోసం 70,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటే, అదగలేని చేతగాని రాయలసీమ రాజకీయ నాయకత్వాలు ఇక్కడ ఉన్నాయి. మనకు పేపర్లో, టీవీలో యాడ్ వస్తుంది, సినిమాల్లో వస్తుంటాయి. ఏమైంది ఈ నగరానికి? ధూమపానం గురించి మాట్లాడుతున్నారు. మనం అదే ప్రశ్నించాలి. ఏమైంది రాయలసీమ రాజకీయ నాయకత్వానికి? ప్రశ్నిద్దామన్నా? ఇంత జరుగుతూ ఉంటే రాయలసీమ నాయకత్వానికి, రాజకీయ నాయకత్వానికి ఏమైంది అనేది సూటిగా ప్రశ్నించే కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకుపోవాలి. అందుకోసం మీ దగ్గరికి వచ్చాము ఈరోజు. ఈ 10 మందితో 15 మందితో స్టార్ట్ అయిన కార్యక్రమం రేపు 2 లక్షల మందితో సిద్ధేశ్వరరావు దగ్గరికి రావాలి. దానికోసం మీరు ఇంటింటికి ప్రచారం చేయాలి. అదేవిధంగానే ఈ రోజు ఈ అంశాలన్నీ వింటున్న ప్రభుత్వం తక్షణమే 100 కోట్లు శాంక్షన్ చేసి గోరుకల్లు రిజర్వాయర్ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా మరమ్మతులు పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ సీజన్ కంతా కూడా పూర్తి లెవెల్కు నీరు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలి. దానికోసం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. అది జరిగేంత వరకు, అది పూర్తి అయ్యేంత వరకు మీరంతా ఉద్యమించడానికి సిద్ధమేనన్నా? సిద్ధమైన వాళ్ళంతా చేతులు ఎత్తాలి. సిద్ధమేనా? ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు చిన్న ఆషామాషి వ్యవహారం కాదు. చాలా 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 దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద ఒక డీటెయిల్ ప్యాంప్లెట్ కూడా వేశాం. ఎక్కడెక్కడ ఈ రోజు నేను కేవలం గోరుకల్లు గురించే మాట్లాడాను. ఇలాంటి దుర్మార్గం ప్రతి ప్రాజెక్టులో చేస్తూ 30 కోట్లు అరవడుకు చేయకుండా చేస్తున్న కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభుత్వాలంతా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మీకు బాగా మొదటిగా అర్థం కావాలంటే, మీ ఊర్లో ఇతను ఒకడే మొగడు మీరంతా కాదు అంటుంటే మనం చేవచచ్చినలాగా ఉంటామా అనేది ఒక ప్రశ్నించుకొని, మన హక్కుల కోసం, మన నీళ్ల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల యొక్క ఉద్యోగాల కోసం, మన ఈ సమాజం ఉండడం కోసం చేసే కార్యక్రమంలో మీరందరూ కూడా మనస్సాక్షిగా పాల్గొంటూ మీకు చేతనైన ప్రచార కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి జన్మన్ క్రింద గిరిజన నివాసిత ప్రాంతాల్లో గుర్తించిన మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి జన్మన్, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ డా జూగా ధర్తీ ఆబా
జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాల గుర్తించిన 11 అంశాల పురోగతిపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని 14 మండలాల్లో 48 గిరిజన నివాసిత ప్రాంతాల్లో పీఎం జన్మన్ కింద గుర్తించిన 11 అంశాల్లో చేపట్టిన పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గూడెంలలో గృహ నిర్మాణాలకు సంబంధించి 527 ఇళ్లు మంజూరు కాగా వాటిలో కేవలం 92 మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హౌసింగ్ పీడీని ఆదేశించారు. ఇంటి స్థలాలు కేటాయించిన వారికి తప్పనిసరిగా పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని, సదరు సర్టిఫికేట్ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అదనపు ఆర్థిక సహాయం ఇచ్చే అవకాశం ఉంటుందని, సదరు విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేసి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా చూడాలన్నారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. కొత్తపల్లిలో 38, పాములపాళ్లు 25, తదితర చెంచుగూడెంలలో 45 ఇళ్లు నూతనంగా మంజూరయ్యాయని, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కపిలేశ్వరం నుంచి జనాలగూడెం వరకు వేస్తున్న 7.11 కిలోమీటర్ల బీటీ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని, అదేవిధంగా రోడ్లు లేని గ్రామాలు ఏవీ ఉండకుండా ఉపాధి హామీ ద్వారా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ వామా అధికారులను ఆదేశించారు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద ఆత్మకూరు మండలంలోని బెర్లుటిగూడెం, రాళ్ల కొత్తూరు గ్రామాలు, బనగానపల్లి మండలం గులమాలియాబాద్ తండాలలో గుర్తించిన 18 మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. సివిల్ సప్లైస్ కు సంబంధించి ఇంకా 166 గ్యాస్ కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని దీపం పథకం కింద అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఎస్ఓను ఆదేశించారు. ఈ సమావేశంలో పీఓ ఐటీడీఏ వెంకట శివప్రసాద్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో లోక కళ్యాణం కోసం శ్రీ బ్రహ్మరాంబదేవి అమ్మవారికి సాంప్రదాయంగా కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్న రాసి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో దాదాపు 5,000 గుమ్మడికాయలు, 5,000కు పైగా కొబ్బరికాయలు, 20,000కు పైగా నిమ్మకాయలు మరియు వండిన అన్నం అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు. ఈ ఉత్సవంలో అధిక పరిమాణంలో పసుపు కుంకుమలను అమ్మవారికి భక్తులు సమర్పించారు. ఇది ప్రాతకాల మొదటి విడత సాత్విక బలి కాగా స్థానిక వ్యాపారులు కూడా అమ్మవారికి కుంభోత్సవంగా ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచనం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. నంద్యాల జిల్లాలో పలు చోట్ల చైన్ స్నాచింగ్ పాల్పడిన ముద్దాయిలను ఇరువురిని అరెస్ట్ చేసి వారిద్దరి నుండి పలు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కొద్ది నెలలుగా నంద్యాల టౌన్ ఆత్మకూరు పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడి నంద్యాల పట్టణంలోని కోట వీధిలో సత్యనారాయణ స్వామి గుడి సమీపంలో ఇటీవల ధోన్ టౌన్ నెహ్రూ నగర్ కు చెందిన రేగటి ఆదిలక్ష్మి జగజ్జన్ని నగర్ గుడిలో పూజ ముగించుకొని వస్తూ ఉండగా ఆమె మెడలో ఉన్న సుమారు 40 గ్రాముల బంగారం తాలిబుట్ల గొలుసు అపహరించిన కేసులో కర్నూలు జిల్లా మద్దికేర మండలానికి చెందిన దూదేకుల షాహిద్ వలీ మరియు అతనికి వరుసకు తమ్ముడైన కర్నూలు టౌన్ పందిపాడుకు చెందిన పింజిరి దస్తగిరి చైన్ స్నాచింగ్ చేసి మోటార్ సైకిల్ పై పరారీ కావడం జరిగిందన్నారు. ఈ విషయంపై నంద్యాల టౌన్ ఆర్కే ఫంక్షన్ హాల్ సమీపంలో వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 40 గ్రాముల బరువు గల బంగారు తాలిబొట్లు గొలుసు, ఆత్మకూరు టౌన్ ఇందిరానగర్లో చైన్ స్నాచింగ్ కేసులో సుమారు 23 గ్రాముల బంగారు బరువు గల గొలుసు మరియు హైదరాబాద్ నగరంలో దొంగతనం చేసిన హోండా షైన్ బ్లాక్ కలర్
TS09GF 9479 మోటార్ సైకిల్ను రికవరీ చేశామన్నారు. రికవరీ చేయబడిన పై వాటి విలువ సుమారు 2,50,000 ఉంటుందని, వీరిలో A1 దూదేకుల షాహిద్ వలిపై గతంలో హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చేయబడి రిమాండ్కు వెళ్తారని అన్నారు. A2 పింజరి దస్తగిరి అను అతను ఆత్మకూరు పోలీస్ స్టేషన్, నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనకు అన్న అయిన షాహిద్ వలితో కలిసి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులను నంద్యాల SDPO మంద జావలి ఆల్ఫోన్స్ పర్యవేక్షణలో నంద్యాల జిల్లా CCS పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేష్, నంద్యాల వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి ఛేదించారని, వారిని ఈ సందర్భంగా సిబ్బందిని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రత్యేకంగా అభినందించారు. ఏదైనా కెమెరాలో కనపడతాయి. సో ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ కేస్ స్టడీ కెమెరాస్ పెట్టించడానికి. తర్వాత ఈ కేసెస్కి తొందరగా డిటెక్ట్ చేసిన వాళ్ళు సుధాకర్ వాళ్ళ టీమ్కి, సురేష్కి, DIG సార్ వరకు అప్రిసియేషన్ చెప్తున్నారు. అండ్ 20 క్రైమ్స్ మళ్ళీ జరగకుండా చూడడానికి వీళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాము. రీసెంట్లీ తాలూకాలో కూడా విదిన్ 2 days మన ఒక చైన్ స్నాచర్ని పట్టుకొని అది కూడా రిమాండ్ చేయడం జరిగింది. సో మన జరిగిన అన్ని ప్రాపర్టీ అఫెన్సెస్లో మనం దృష్టి పెడుతున్నాము. కొన్ని మన చేసిన అన్ని ఎఫర్ట్స్ తర్వాత కొన్ని డిటెక్ట్ అవుతాయి, కొన్ని రికవరీ కూడా అవుతాయి. కానీ ఖచ్చితంగా అన్ని కేసెస్ జరిగినప్పుడు మనకి అన్ని దృష్టి ఉన్నాయి అండ్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతున్నాము. 22 కేసు ఉండొచ్చు, 23 ఉండొచ్చు, 24 ఉండొచ్చు, అన్ని ఫాలో అప్ చేస్తున్నారు. CCS స్పెషల్ యూనిట్ ఉంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కాకుండా సబ్ డివిజన్ లెవెల్లో కూడా CCS టీమ్స్ పెట్టడం జరిగింది మన DGP సార్ ఇన్స్ట్రక్షన్స్ పైన. సో అది కూడా వర్కౌట్ చేస్తున్నాడు. రికవరీ అవుతున్నాయి అండ్ ఎట్లా సక్సెస్ఫుల్ రికవరీ చేసి మీడియా ముందు పెడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న డ్రామాలు, నాటకాలు రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్. గోరుకల్లు నిర్మాణం పూర్తి చేసి ఆయా కట్టుకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సమితి. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. శ్రీశైలంలో ఘనంగా శ్రీ బ్రహ్మరాంబాదేవికి కుంభోత్సవం. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. నంద్యాల జిల్లాలో పలు చోట్ల చైన్ స్నాచింగ్ పాల్పడిన ముద్దాయిల అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.